వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి ధర్నా, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు, గత 45 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాలపై ఒక ఫోటోషూటు, ఎగ్జిబిషన్ కూడా, ఒకటి ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టి ధర్నా నిర్వహించారు. ఆ ధర్నాకి కొంతమంది నేతలు, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారు లాంటి వాళ్ళు, తర్వాత తమిళనాడుకి సంబంధించినటువంటి కొంతమంది ఎంపీలు, సో ఇండియా కూటమికి సంబంధించి, శివశక్తికి సంబంధించి కొంతమంది ఎంపీలు కూడా మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. ఏం చెప్తారు సార్ అసలు ఈ ధర్నాకి సంబంధించి? ధర్నా అంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎలాగంటే చెప్పంటావా, 45 రోజుల్లో 36 మంది చచ్చిపోయారని చెప్తున్నారు కదా. ఇంతకుముందు రాష్ట్రంలో ఏ ఊర్లో ఏది జరిగినా, ట్రోల్ జరిగినా, ఏదైనా జరిగినా, తెలుగుదేశం వాళ్ళ ఏదైనా గొడవలు జరిగినా, ఏం జరిగినా అవి జనానికి, ప్రజలకు తెలిసేవి కాదు ఎక్కువగా. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా వాక్ స్వాతంత్రం అనేది పనిచేస్తుందని దీని అర్థం. 45 రోజుల్లో 36 మంది చచ్చిపోయారని చెప్పి గొంతెత్తి వెలిగెత్తి ధర్నాలు, రాస్తారోకోలు అవి చేస్తున్నాడంటే నిజంగా ప్రజాస్వామ్యం ఉన్నట్టే. అంటే చెప్పుకునే హక్కు అనేది కలిగింది ప్రజలకి. ప్రజలు కూడా చెప్పుకోవచ్చు, చంద్రబాబు తప్పు చేస్తే కూడా చెప్పుకోవచ్చు. మీరు అన్నట్లు ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి ధర్నా ఒకటి నిర్వహించి దాంట్లో పక్క రాష్ట్రాల నుంచి నేతలు వచ్చి సపోర్ట్ చేసి, ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది జరిగితే మీరు అన్నట్లు ప్రజాస్వామ్యం బ్రతికే ఉంది, అందుకే ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు, ప్రతిపక్ష నేతలకు కావచ్చు ఇటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది అనుకోవచ్చు. బట్ ఆయన చేసింది ఢిల్లీలో కదా, ఢిల్లీలో ఎవరైనా పోయి చేయొచ్చు. జనరల్గా ఎట్లా చెప్పంటావా, ఆంధ్ర రాష్ట్రంలో చేసేదానికోసం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో తన నిరసనని వ్యక్తం చేశాడు. ఏది నల్లయ్య పై కండువాలు వేసుకొని ఆ పేపర్లో పాంప్లెట్స్ పెట్టుకొని లోపలికి వెళ్ళేదానికి ప్రయత్నించారు, నిరోధించారు, అయిపోయింది అది. ఆ ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది. అంటే ఢిల్లీలో ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు రాజకీయం జరిగేదంతా ఏంటంటే, ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ కొంచెం వీక్గా ఉంది కాబట్టి ఎన్డీఏకి ఒక జలక్కిచ్చేదానికోసం ఒక ప్రయత్నం ఇది. ఇప్పుడు ఈ ధర్నా ఎన్డీఏ మీద పోరాటమా, లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ఎన్డీఏ కూటమి మీద పోరాటమా? ఇది ఎలాగంటే చెప్పమంటారా, ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రంలో ఉన్న కొంతమందిని చంపేస్తున్నారు, ఆ విధంగా చేస్తున్నారు, మా టీడీపీ కార్యకర్తలని అది ఇది అని చెప్పి వాళ్ళకి అండగా ఉండి లీగల్ సోర్సెస్ కానీ అవి కానీ ఈ కానీ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఒక దిశలో మార్గంలో నడిపించాడు అని చెప్పి అంతకుముందు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే, ఇప్పుడు జగన్ చేయాల్సింది ఇది కాదు. ఇప్పుడు పోయి ధర్నా చేశాడు, ధర్నా చేసినోడు ఏమన్నా రాహుల్ గాంధీని ఏమన్నా పిలిచి ఏమన్నా ఇన్వైట్ చేసి కూర్చోబెట్టుంటే రాజకీయంగా ఒక మెట్టు ఎదిగినట్టు. ఒక రాజకీయంలో ఏంటంటే ఎత్తులకి పై ఎత్తులు ఉండాలి. టార్గెట్ రాహుల్ గాంధీని పిలవడమో, సోనియా గాంధీని పిలవడమో, లేకపోతే ప్రియాంక గాంధీని ఇన్వైట్ చేయడం అది కాదు కదా ఆయన టార్గెట్ ఏది ఉన్నా లేకపోయినా రాజకీయ వ్యూహం అనేది లేకపోతే రాజకీయాల్లో ఎప్పుడు పైకి రారు. వ్యూహం లేకే మన దెబ్బతిన్నాడు. వ్యూహము తనకి తెలిసి నేను గెలిచిపోతున్నాను అని చెప్పి ఒక భ్రమలో ఉండి, భ్రమ ప్రపంచంలో ఉండి, భ్రమకు సంబంధించిన వ్యక్తుల్ని పక్కన పెట్టుకొని భ్రమతో మొన్న ఓటమి అంత ఓటమి చెందేదానికి కారణం అదే. వీళ్ళు నాయకులు, పార్టీలకు సంబంధించి, అధ్యక్షులకు సంబంధించి భ్రమలో ఉన్నప్పుడు కూడా ప్రజలు విఘ్నులు కాబట్టి 2019లో అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు, 2024లో ఇప్పుడున్న అంతకుముందు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏదో అప్పుడు వాళ్ళు చేయలేదు, ఇప్పుడు వీళ్ళు చేయలేదు. బ్రదర్, నేను ఒకటే విషయం చెప్తా, మీకు తెలియాల్సింది ఏంటంటే వైసీపీ 5 సంవత్సరాలు పరిపాలించింది కదా. ఈ 5 సంవత్సరాలు ఏమన్నా నిరసనలు, ఏదన్నా గలం ఎత్తి ఇప్పి అన్యాయం జరుగుతుంది, అది జరుగుతుంది అని చెప్పి ఓన్లీ చంద్రబాబు అక్కడక్కడ రోడ్డు రోకోలు ఇవన్నీ జరిపించి ఇట్లా ర్యాలీలాగా జరిపించి మైకులు ఎత్తుకొని చెప్పగలిగాడే కానీ మిగతా ఎవడన్నా సామాన్య కార్యకర్తలు కానీ సామాన్యులు కానీ ఎవరన్నా చెప్పగలిగారా? చెప్పగలిగిన కొంతమందిని ఇప్పుడు మాత్రం ఎవరు చెప్పగలుగుతున్నారు? సామాన్య కార్యకర్తలు ఎవరు చెప్పారు? ఇప్పుడే కదా మొదలైంది. వాళ్ళు వచ్చే 45 రోజులు అయింది. ఈ 45 రోజుల్లో ఏముంటుంది, వాళ్ళు సర్దుకోవాలి కదా. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చి వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా గట్టైన హామీలు ఉన్నాయి. ఆ హామీలన్నీ నిర్వర్తించాలా. ఒక పక్క రాజధాని అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయకపోతే లాస్ట్ టైం మిస్ అయిపోయిన కారణంగా దాన్ని ఏం చేశారు, అది రాజధాని కాదని చెప్పేసి 5 సంవత్సరాలు చెట్లు పెరుక్కొని ఈరోజు మనం 36 కోట్ల టెండర్తో దాన్ని చెట్లను తీసేదానికోసం జంగిల్ క్లియరెన్స్ కింద 36 కోట్ల టెండర్లని పిలవడం జరిగింది. కాబట్టి నేనేం చెప్తానంటే అది లేకుండా
అక్కడ అన్ని రకాలుగా అభివృద్ధిదాయకంగా జరిగినప్పుడు ఉమ్, ఏ ఏ కంపెనీలు వస్తాయి, ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ ఏమొస్తుంది, చుట్టూ రైళ్ళు, చుట్టూ వచ్చి రోడ్లు, అది కానీ ఇంటర్ కనెక్షన్ రోడ్లు, అవన్నీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ముందు అసలు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. మిగతా సంగతులు పక్కన పెడితే ఓకే పక్కన పెడితే అతను ఈ 5 ఏళ్లలో చేయకపోతే ఉమ్, అతను ఆయన పార్టీ ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా జనాలు నమ్మరు. ఉమ్, ఎందుకంటే ఒక స్లోగన్, ఏ స్లోగను, రాజధాని నిర్మాణం, రాజధానే లేదు అని చెప్పిని రాజధాని నిర్మాణం ఖచ్చితంగా మేము అమరావతిని చేస్తామనే ఒక నినాదంతో ముందుకొచ్చాడు. ఉమ్, ఆ ముందుకొచ్చిన కారణంగా ఈరోజు రాజధాని అనేదాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం అయితే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకంటే ఆయన ఒకవేళ ఫ్యూచర్ పాలిటిక్స్ గురించి, తెలుగుదేశం భవిష్యత్తుకి ఇప్పుడు ఆయన రాజధాని నిర్మాణం చేయనంత మాత్రాన పవన్ కళ్యాణ్కి ఏమి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. ఉమ్. పవన్ కళ్యాణ్కి ఏముంది ఎఫెక్ట్? మేనిఫెస్టో, జంట మేనిఫెస్టో అయినప్పటికీ కూడా అసలు పవన్ కళ్యాణ్కి ఎఫెక్ట్ ఉందా లేదనే సెకండరీ. ఆ, జగన్ గారు చేసినటువంటి దీక్ష సక్సెస్సా ఫెయిల్యూరా, అసలు దీన్ని ఎలా చూడాలంటే ఏం చెప్తారు యాజ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్? నేనేం చెప్తానంటే ఆయనకి రాజ్యసభలో 11, పార్లమెంట్లో 4 ఉన్నారు, మొత్తం 15 మంది ఉన్నారు. ఉమ్, ఆ 11 మంది యొక్క అవసరం అయితే నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ఉంది. ఉమ్, ఏదైనా బిల్లులు పాస్ అవ్వాలంటే మనలాగా ఇక్కడ జరిగింది చూడండి, ఎమ్మెల్సీ కౌన్సిల్ని రద్దు చేసేస్తాము, వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ బిల్లు పోతే పాస్ కాకపోతే కోర్టుకి వెళ్ళి ఇట్లెళ్ళి రచ్చ జరిగింది కదా ఇక్కడ. ఉమ్, కొన్ని రోజులు రద్దు కూడా చేస్తారని చెప్పారు కదా. ఉమ్, అట్లా ఉండదు అది ఎగువ సభ అంటారు, దాన్ని అనేది ఎగువ సభ అంటారు. ఉమ్, కాబట్టి ఏంటంటే దానికి ఒక గొప్పతనం ఉంది, ఉమ్, దానికి ఒక రాజ్యాంగంలో దానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. ఉమ్, కాబట్టి ఏంటంటే అక్కడ 11 మంది అవసరం. ఉమ్, ఈ 4 మంది సంగతి వదిలేయండి, ఈ 4 మంది వాళ్ళకి అవసరం లేదు. ఎందుకని చెప్పమంటారా? ఇప్పుడు జేడిఎస్ అయితేమి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అయితేమి, లేకపోయినా చిన్న చిటక పార్టీలన్నింటినీ చేర్చుకొని ఆ మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అవును నరేంద్ర మోడీ. ఉమ్, కాకపోతే ఏంటంటే రాజ్యం నడపాలంటే, బిల్స్ పాస్ కావాలంటే ఉమ్, ఈ పార్టీ యొక్క అండదండలు ఉండాలా, రాజ్యసభలో కంపల్సరీ ఉండాలా. ఉమ్, ఉండాలా అనేది దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారో లేదో అనే సంగతి మనకు తెలీదు. ఉమ్, కాకపోతే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే రాజకీయ వ్యూహం అనేది తెలిసిన వ్యక్తులు అనుకో ఏం చేస్తారంటే చెప్పమంటావా? ఉమ్, ఫస్ట్ వచ్చి రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు, ఎవరు ఉండరు. రైటే. ఇప్పుడు తెలుగుదేశం అనే పార్టీ కాంగ్రెస్ యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఏర్పాటు అయిన పార్టీ.